Good morning, all leaders. Good morning. Good morning. ఇందాక సార్ అంత గట్టి చెప్పింది కదా సార్, కొద్దిగా ఎరెక్ట్ గా కూర్చోండి. ఒక 1 hour లో ఖతం అయిపోతుంది సెషన్. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు వచ్చేసి లావణ్య, మాది వచ్చేసి ఇబ్రహీంపట్నం. మరి నేను ఎందుకు వచ్చిన ఈ ప్లాట్ఫామ్ కంటే చాలా మంది చెప్తారు కదా హెల్త్ పర్పస్ లో వచ్చిన, దీంట్లో డబ్బులు ఉన్నాయని తెలుసుకోవడానికి వచ్చిన. బయట చాలా సోర్సెస్ ఉన్నాయి, కానీ అక్కడ వర్క్ ఎక్కువ అవుతుంది, కాకపోతే ఆదాయం చాలా తక్కువ ఉంది. సో దీంట్లో నేను ఒక మీటింగ్ వచ్చి విందామా వద్దా? ఇక్కడ చాలా రిచ్ పర్సన్స్ అయితే ఎవరు లేరు కదా సార్? ఎస్ ఆర్ నో? ఉన్నారా? నెలకు వెస్టేజ్ కాకుండా బయట సోర్స్లలో 1,00,000 తీసుకున్నారు ఎవరైనా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 వెస్టేజ్ కాకుండా బయట చేసే బిజినెస్ లలో ఎవరైనా సంపాదించే వాళ్ళు ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఉన్నారా లేరా? ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ ఆపర్చునిటీ అందరికి ఉందా లేదా? ఒకసారి మనం మైండ్ ఓపెన్ చేసుకొని వినొచ్చా వినొద్దా? సో ఓకే, నేను ఒక 5 నిమిషాలు నాకు టైం ఇస్తాను, నేను నా సెషన్ క్లోజ్ చేసుకుంటా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, నా పేరు లావణ్య అని చెప్పాను కదా. సరే, నాది ఒక బట్టల బిజినెస్ సార్. ఒక 12 సంవత్సరాల నుంచి చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న ఒక బిజినెస్ లేడీని. ఒక 25 లక్షలతో స్టార్ట్ చేసిన నా షాప్ 12 ఏళ్ళు ఎఫర్ట్ పెడితే దాదాపు ఒక 2.5 కోట్ల షోరూమ్ కావడం జరిగింది. సో నా అండర్లో వచ్చేసి ఒక 9 మంది వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ 1,63,000 శాలరీస్ ఇచ్చుకుంటూ నేను ఒక్క నెలల ఆదాయం వచ్చేసి 2 నుంచి 3 లక్షలు, 3 లేకపోతే 4 లక్షలు కూడా ఎర్న్ చేసి ఒక బిజినెస్ లేడీని. ఒక 4 లక్షల సోర్స్ అయితే ఉందా లేదా సార్ నాకు? మరి అయినా కూడా నేను ఎందుకు ఇక్కడికి రావడం జరుగుతుందంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఎన్ని డబ్బులున్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని బిల్డింగ్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే బాగుంటామా సార్? మరి అట్లాంటి చిన్న ప్రాబ్లం, నాది కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు, కానీ బిఫోర్ కన్నా ముందు నేను నాకు చాలా పెద్ద డిసీజ్ అనుకునేదాన్ని, ఎందుకంటే నాకు తెలియకపోవడం వల్ల. సో నా స్టడీ వచ్చేసి ఎంఏ చేసిన సార్. నేను ఒక సైన్స్ స్టూడెంట్ని. చాలా మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి బిఫోర్ మ్యారేజ్. పెళ్లి కూడా చాలా తొందరగా అవ్వడం వల్ల ఆ జాబ్స్ అనేది ఆపర్చునిటీస్ అన్ని కూడా మిస్ చేసుకున్నా. పెళ్లి అయినా 1-2 years లోనే 2 పిల్లలు, వాళ్ళు ఒక 3-4 years లోనే స్కూల్కి వెళ్ళడం. సో నేను చాలా ఖాళీగా ఉండేదాన్ని. నాకు అనిపించింది ఇంత చదువు చదువుకొని ఏం లాభం, ఏం చదివిన వాళ్ళు కూడా ఇవాళ బయట ఏదేదో జాబ్స్ కి పరిగెడుతున్నారు. నేను ఇంత కష్టపడి ఇంత చదువుకునేదాన్ని కూడా ఇక్కడే ఉన్నా కదా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలనే తరుణంలో మా సార్ని నేను అడగడం వల్ల విప్రో, ఎంతమంది తెలుసు సార్? గచ్చిబౌలి విప్రో కంపెనీ. ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. థ్యాంక్ యూ. చాలా మందికి జెంట్స్కే తెలిసినట్టు. సో బేసిక్గా 2013లో మా పాప 2nd బర్త్డే రోజు నాకు ఆ జాబ్ రావడం జరిగింది సార్. నేను అక్కడికి వెళ్ళిన ఒక 150 మంది ఇంటర్వ్యూలో నేను 4th ర్యాంక్ తీసుకోవడం జరిగింది. దాంట్లో నెక్స్ట్ డేనే నేను జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది, కానీ మా సార్కి ఇంట్రెస్ట్ లేదు బయటికి పంపించడం. నువ్వు చేస్తేనే ఇల్లు గడవాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని పిల్లల్ని చూసుకో అనేటట్టు అట్లా మాట్లాడే వ్యక్తి. మా సార్ వచ్చేసి ఆంధ్రజ్యోతి రిపోర్టర్, రియల్ ఎస్టేట్ చేశారు సార్. ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ దర్. నా లైఫ్ లో ఇది లేదు, ఇది పోయింది, దీనికోసం నేను వెతుకులాడాలి అనేది ఎటువంటి సంకోచన లేకుండా చాలా హ్యాపీగా ఉన్నదాన్ని. అట్లాంటి తరుణంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని గట్టి సంకల్పం పెట్టుకుంటే ఎక్కడ జాబ్ చేసినా ఇది తప్పట్లేదు, ఖచ్చితంగా ఏదో చేస్తట్టుంది. నా భార్య కోసం నేను ఏదో ఒకటి చేయాలి. మా సార్ ఫీలింగ్ ఏంటంటే ఒక పెద్ద కంపెనీకి ఒక ఉద్యోగి లాగా పోయి దాంట్లో వర్క్ చేయడం కాదు, ఒక చిన్న కంపెనీ అయినా సరే, చిన్న బిజినెస్ అయినా దానికి మనం ఒక బాస్ లాగా ఉండాలనే సంకల్పం ఉండేటోడు మా సారు. ఈ సమయంలో సార్ చెప్పిండు, ఎక్కడ జాబ్ వద్దురా, అవసరం లేదు, ఎక్కడైనా టైము టార్గెట్ బాస్ ఉంటుంది, నీకు అర్థమైతలేదు, బయటకు వెళ్తే ఆ ప్రాబ్లమ్స్ ఎంత ఉంటాయో నాకు తెలుసు, అవసరం లేదు, నువ్వు ఏదో ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నావు కదా, ఏం చేద్దామంటే ఫ్యాషనబుల్ బిజినెస్ ఏముండదు సార్, చేస్తే బ్యూటీ కేర్ లేదా క్లాత్ స్టోర్. ఎస్ ఆర్ నో? అట్లాంటి సమయంలో బ్యూటీ కేర్ చాలా మందికి అవగాహన లేదు, నాకు అది అవసరం లేదనిపించింది. అట్లాంటి తరుణంలో ఆల్రెడీ నా మ్యారేజ్ కాక ముందుకు బట్టల షాప్ పెట్టి ఫెయిల్ అయినానంట మా హస్బెండ్ వాళ్ళు. మరి అది ఎందుకు జరిగిందో నాకు తెలీదు. ఎక్కడ ఓడగొట్టుకున్నామో అక్కడే వెతుకోవాలనే కాన్సెప్ట్ మా సార్ది. సరే, ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయినాం కదా, నా భార్య రూపకంగా మళ్ళీ నేను సక్సెస్ అయితేనేమో అనే కాన్సెప్ట్ తోటి మా సార్ ఒక 25 లక్షలు పెట్టి బట్టల షాప్ రన్ చేయడం జరిగింది సార్. ఇబ్రహీంపట్నం చౌరస్తా మీద
స్టోర్ అని. అంత 12 సంవత్సరాలలో అంత సీరియస్ గా నేను పండుగలు, పబ్బాలు, అమ్మగారిలు, అత్తగారిలు అన్ని మర్చిపోయి చాలా ఎఫర్ట్ పెట్టి ఒక ప్రాణంగా నిలబెట్టుకున్నా సార్ నా షాప్ ని. అట్లాంటి షాప్ 12 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా రన్ చేసిన, దాదాపు మస్తు ఆస్తులు కూడా సంపాదించుకోవడం జరిగింది. మరి కరోనా నాకే వచ్చిందా, అందరికి వచ్చిందా చెప్పాలి? అందరికి వచ్చింది కదా. మరి 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాం కదా సార్ అందరం గారి. మరి నేను షాప్ రెంట్, పిల్లల వర్కర్స్ కి శాలరీస్ ఇవ్వాలా వద్దా? మరి అలాంటి దాంట్లో కొంచెం డబ్బులు అనేది టైట్ అయితే సార్ అట్లాంటి సిచ్యువేషన్ లో ఒక 10 నుంచి 15 లక్షలు కొద్దిగా బ్యాక్ అడిగేయడం జరిగింది, కొద్దిగా లాస్ రావడం జరిగింది. నాకు అనిపించింది ప్యాసివ్ లేని బిజినెస్ ఎంత చేసినా వేస్టే. మనిషి ప్రాణంతో ఉండాలి. ఏ బిజినెస్ చేసినా కూడా షట్టర్ లేకపోతేనే బిజినెస్, షట్టర్ బంద్ చేసినాం అనుకో లాస్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో కొద్దిగా ఆలోచించం సమయంలో నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం జరిగింది సార్. మా ఆడపడుచు ద్వారా, అర్చన మేడం ద్వారా పరిచయం జరిగింది. అంతే కదా, ఏ సెలబ్రిటీస్ ఎవరో చెప్పారు మనకి, ఎవరి ద్వారా ఈ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అయితే. సో మా ఆడపడుచు ద్వారా ఈ పరిచయం జరిగింది. నాకు ఏం చెప్పిందంటే, ఒక సాయి ఫంక్షన్ వల్ల సుభేష్ శెట్టి సార్ అప్పుడు 46 లక్షలు తీసుకోవడం జరుగుతుంది. సార్ మీటింగ్ వచ్చారు, చాలా మంది వచ్చారు. ఎక్కడ పోయినా అమ్మ అని అడిగితే, కొద్దిగా ఇట్లా మీటింగ్ ఉండే, వెస్టేజ్ కంపెనీ 18 సంవత్సరాల కంపెనీ ఇది. సో దీంట్లో నేను విన్నా, చాలా బాగున్నాయి. ఏముంటాయమ్మా అంటే ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నది. ఏం ప్రోడక్ట్స్ అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నది. మరి ఆర్గానిక్ అంటే చాలా మందికి తెలుసా సార్? ఎంతమందికి తెలుసు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, మరి ఇప్పటి వరకు మనకు ఆల్టర్నేట్ లేదు కాబట్టి గతంత్రం లేక ట్రెడిషనల్ మార్కెట్ లో, సూపర్ మార్కెట్, కిరాణా షాపు, చిన్న చిన్న కొట్లలో తీసుకొచ్చి మనం తీసుకున్నామా లేదా? సార్ అట్లాంటి సందర్భంలో నాకు ఈ ఆర్గానిక్ ఐటమ్స్ ఉంది, ఇంకో సోర్స్ కూడా ఉంది, ఇవి వాడితే ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది అని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒక సైన్స్ స్టూడెంట్ ని. సో ఆల్టర్నేట్ లేక వాడినాం కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేట్ వచ్చినాక వాడాలా వద్దా? మరి ఏమున్నాయి మా ఆర్గానిక్ ఐటమ్స్ అంటున్నా అంటే, తౌడతో తీసిన నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, జిటా ప్రీమియం 8 మూలికలు గల బూస్ట్ ఇచ్చే టీ పౌడర్ ఉంది. నాకు ఎసిడిటీ ఉండే కదా, నేను ఆర్టీసీ కండక్టర్ పాండు సార్ ద్వారా పరిచయం. ఆర్టీసీ కండక్టర్ ఎవరో కాదు, మా ఫ్రెండే. మా ఫ్రెండ్ నీకు చెప్పిండా అంటే, అవును చెప్పిండు, మా అత్తగారు ఊరే కదా అని. సో మరి నాకు చెప్పలేదు, మరి ఎందుకు చెప్పలేదో నాకు తెలీదు. ఓకే, మరి తర్వాత ఇది చాలా బాగుందన్న తరుణంలో నేను అవి 2 వాడిన సార్. బిఫోర్ వెస్టేజ్ నాకు బట్టల షాప్ కదా, షాప్ చూసుకుంటే ఇన్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల హార్ట్ దగ్గర స్పార్క్ లాగా వచ్చింది. ఎడమ చెయ్యి, ఎడమ కాళ్ళు చాలా ప్రాబ్లం అయింది నాకు. నేను 2-3 హాస్పిటల్స్ తిరిగితే కూడా ఇంత చిన్న ఏజ్ లో హార్ట్ అటాక్ వచ్చి ఇట్లా పోతున్నాయింది. ఇన్ననే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారని నాకు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసారు. కానీ ఇందులో వచ్చిన తర్వాత ఆర్గానిక్ ఐటమ్ అన్నారు కాబట్టి ఈ తౌడుతో తీసిన అందరూ తెలుసు. ఆ నూనె, టీ పౌడర్ వాడిన కొన్ని ప్రోడక్ట్స్, బండల్ లిక్విడ్, బాత్రూమ్ లిక్విడ్స్, టీ పౌడర్స్, హెయిర్ ఆయిల్, షాంపూస్ ఇట్లాంటివి నిత్య అవసర వస్తువులు ఉన్నాయా అన్నది. మరి వాడచ్చా వాడద్దా? తీసుకున్నా. నన్నేం పట్టు చీరలు, బంగారం అడుగుతలేదు, జస్ట్ ఒక నెల షాపింగ్ చేయమంటుంది కదా, చేద్దామనే ఆలోచనతో ఎంజాల్ స్టోర్ కి వెళ్ళిన ఒక 4000 సామాన్ తీసుకోవడం జరిగింది సార్. 2022 డిసెంబర్ 31 రోజు లాగిన్ అయినా ఎగ్జాక్ట్లీ 2 years కంప్లీట్ చేసుకున్నా. నేను తీసుకొని వాడుకొని ఒక వారం రోజులు జస్ట్ ఆయిల్, టీ పౌడర్ రోజులనే నాకు గ్యాస్ట్రిక్ అనేది కంట్రోల్ అయింది సార్. చాలా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని తిండి తినకపోవడం వల్ల. 82 కిలోలు నా బిఫోర్ వెస్టేజ్. ఇప్పుడు ప్రజెంట్ 2 years నుంచి నేను వాడడం వల్ల 64 కిలోలకు రావడం జరిగింది సార్. మరి ఆరోగ్యం ఉందా లేదా? మరి ఆరోగ్యం కోసమే వచ్చిందనేది, వాడితే ఆరోగ్యం వస్తుందన్న విషయం నేను కొని వాడితే ఆరోగ్యంతో పాటు నెక్స్ట్ మంత్ 10 తారీఖు అందరికి నా గ్రేట్ లీడర్స్ అందరూ 30,000, 50,000, 70,000, లక్ష తీసుకుంటున్న అన్న లీడర్ల వాయిస్ విన్నా నాకు కూడా 90 రూపాయలు చెక్ రావడం జరిగింది. మరి వింటమా వినమా సార్? ఇప్పుడు ఇన్ని ఏళ్ల నుంచి మన తాతలు ముత్తాతలు ఎక్కడెక్కడో కొంటున్నారు. దాని ద్వారా మనకు ఆరోగ్యం రాదు కదా. ₹1 కూడా వాడు పిలిచా సప్పో చాక్లెట్ ఎవరు కూడా ఫ్రీ ఇవ్వలేదు. ఎస్ ఆర్ నో? కానీ జస్ట్ నేను మైండ్ డిసైడ్ అయ్యి నేను కొద్దిగా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం వల్ల చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అని అంటారు ఎవరు అడిగినా కూడా. మరి ఏంటని తెలుసుకొని నేను కొనడం వల్ల నాకు ఆరోగ్యం సెట్ అయింది. మరి ఈ విషయం నలుగురికి చెప్పాలా వద్దా? మరి ఎట్లా చెప్పాలమ్మా అని అంటే, వద్దని తెలియక నేను చెప్పలేను. ఒక్క మీటింగ్కి రానది. నేను నెక్స్ట్ డే ఒక్క రోజు కూడా నేను టైం వేస్ట్ చేయకుండా, ఆషాఢ మాసం కదా సార్, చాలా ఖాళీగా ఉన్నా, గిరాకీలు లేవేంలో, ఉత్తినే కూర్చున్నాం, ఏదో ఒక విషయం తెలుసుకుందాం అని చెప్పేసి
ఒక్క మీటింగ్ వెళ్ళడం వల్ల అక్కడ ఎంఎస్ఆర్ మహాగురుజీ సార్కి అప్పుడు 2.5 లక్షల చెక్ ఎర్న్ చేయడం జరుగుతుంది సార్. ఇట్లనే మీటింగ్ జరుగుతుంది, స్టోర్ మీటింగ్. లాస్ట్ లో ఉన్నదాన్ని డబ్బులు ఎట్లకెళ్ళి వస్తున్నాయి అని చెప్పిండు. సరే ఈ ప్రోడక్ట్లు వాడితే ఆరోగ్యం వచ్చిందనే విషయం నాకు తెలిసింది వాడిన తర్వాత. కానీ డబ్బులు ఎట్లకెళ్ళి వస్తున్నాయనే సంగతి తెలుసుకోవాలా వద్దా? అక్కడ బోర్డు మీద సార్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక కంపెనీలో తయారైతుంది, డైరెక్ట్ ఆధార్ కార్డు లింక్ చేయడం వల్ల ఐడి నెంబర్ ద్వారా ప్రతి 8 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంది, 9 దేశాలలో ఉంది కంపెనీ. నీ చేతనైతే నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ పోయి తెచ్చుకోండి అని చెప్తున్నాడు సార్. మరి తెచ్చుకోవచ్చా తెచ్చుకోదా? నాకు అది కనెక్ట్ అయింది సార్ బాగా. 30 రూపాయలకు తయారయ్యే ప్రోడక్ట్ మన దాకా ఒకసారి 100 వస్తుంది, మధ్యలో పోతున్నాడు 70 రూపాయలు ఎట్టుపోతున్నాయో. అవి పేపర్ యాడ్, టీవీ యాడ్, సెలబ్రిటీస్ ఇవి ఎవ్వరు తీసుకుంటలేరు. ఇక్కడ మన వేస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే వస్తున్నాయి డబ్బులు అని చెప్పడం జరిగింది. నాకు ఇంకా క్లారిటీ వచ్చింది, 50% బిజినెస్ నాకు అర్థమైంది. సో ఇక్కడ ఎవ్వరు లేరా అంటే మనం వాడాలి, యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్స్. సో నాకు నచ్చింది, నేనైతే యూజ్ చేస్తున్నా, రిజల్ట్ తీసుకున్నా. మరి ఎట్లా షేర్ చేయాలి ప్రోడక్ట్స్ అనే సంగతి తెలుసుకున్నా. ఇంటికి వచ్చిన, ఇంటికి రాగానే సార్ నేను చాలా మందికి చెప్పినా, 4 చెప్పినా, 2 వచ్చారు, 3 చెప్పినా, 1 వచ్చారు. అట్లా చెప్పుకుంటూ పోతే నా 3 సంవత్సరాల జర్నీలా దాదాపు 2.5 లక్షల ఇన్కమ్ తీసుకున్నా అని చెప్పిండు మహాగురుజీ. మరి నాకు అనిపించింది, మరి నేను వచ్చి నేను ఏం చేయాలని రాగానే ఊరికో చెప్పమా సార్. అట్లా నాకు నా ఇష్టమైన నా బెస్ట్ ఫ్రెండ్కి చౌటపల్లి విజయలక్ష్మి దానికి చెప్పడం జరిగింది. నేను ఏ పని చేసినా దాంతో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు అదృష్టం వస్తుంది. సో దానికి చెప్పినా, దాంతో కనెక్ట్ అయితే ఒక 4 బిజినెస్ స్టార్ట్ చేసిన సార్. ఒక్కటే రోజులో 1 month లోనే జస్ట్ 4 తోటి బిజినెస్ స్టార్ట్ చేపిస్తే 177 మంది అయ్యారు. వచ్చే నెల ఫస్ట్ నేను కొని వాడితే 90 రూపాయలు. అదే విషయం 4 చెప్పిన వాళ్ళతోటి బిజినెస్ చేపిస్తే నెక్స్ట్ మంత్ ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ డైరెక్టర్ కావడం జరిగింది. 18,750 రూపాయల చెక్, హైయెస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది సార్. 90 రూపాయలు వచ్చినప్పుడే నా మైండ్ సెట్ చేంజ్ అయింది. డబ్బులు ఎట్లకెళ్ళి వస్తున్నాయని తెలుసుకోవాల్సిన ఒక లేడీని 18,000 వచ్చినప్పుడు ఆప్తారా సార్ ఎవరైనా? నేను 1 రూపీ వేస్ట్ చెయ్య, 1 నిమిషం వేస్ట్ చేయను లేడీ. ఇక్కడ ఉన్న వాళ్ళకందరూ కూడా నేను డిఫరెంట్. ఎందుకంటే నేను మనీ మైండెడ్ మైండ్ సెట్ నాది. ఎందుకంటే ఐ లవ్ మనీ. డబ్బులు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే కరోనా తర్వాత ఇంకా చాలా ఇష్టమైనవి అవి. ఎవరు రారు సార్ మన ఫ్యామిలీకి ఏదైనా జరిగితే. కర్త కర్మ క్రియ అన్ని కూడా మనమే. మనతో పాటు మనం సెటిల్ అయితే మన ఫ్యామిలీ సెట్ అవుతుంది. మా అన్నుండి కదా, మా చెల్లుండిగా, మా అక్కుండి కానీ ఇవంతా ఒక ట్రాష్. ఇదంతా చెప్పుకోవడానికి ఒక బలగం. అట్లాంటివన్నీ నేను చాలా సఫర్ అయినా, నేను చూసినా కూడా. డబ్బులు ఉంటే ఒక వాల్యూ, డబ్బులు లేకపోతే ఒక వాల్యూ. సో ఎక్కడైనా చూసినా నా బట్టల షాప్ లో నేను ఉంటేనే షాపు. 12 ఏళ్ల నుంచి ఇంత కష్టపడి నేను చూసుకుంటున్నా అల్లారుముద్దుగా నా షాప్ ని. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఏదైనా జరిగిందనుకో, మా సార్ చాలా బిజీ, నా పిల్లలు చిన్న పిల్లలు. షాప్ మాత్రం ఖచ్చితంగా తెల్లారి షాప్ బంద్ చేసి షాప్ ఫర్ సేల్ బోర్డు పెట్టడం జరుగుతుంది. నాకైతే క్లియర్ అయిపోయింది అది. ఇక్కడ ఒక 2-3 మీటింగ్లు వినడం వల్ల నాకేమర్థం అయిందంటే, నేను లేకపోయినా 3 జనరేషన్ నామిని ఉంది. నేను లేకపోయినా 3 తరాలని డిసైడ్ చేసి నేను సెట్ చేయొచ్చు అనేది మాత్రం నేను గమనించిన. నాకు అర్థమైంది ఏంటంటే, నేను చదువుకున్న చదువుకి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్. నేను ఏదైనా చేయొచ్చు. ఇక్కడ కూడా టైము టార్గెట్ బాస్ ఎవ్వరు లేరు. ఇక్కడ నాకు నేనే బాస్ని, నా బట్టల షాప్లో నాకు నేనే బాస్ని. నేను ఏదైనా చేయొచ్చు. నా తెలివి చూపించి దీంట్లో ఎట్లనైనా సక్సెస్ తీసుకోవాలి. 4 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది, 1 year అవుతుంది, నాకు ఇంకా బ్రాంచ్ కావాలని చాలా మంది లీడర్స్ అంటారు. కానీ నేను డిసైడ్ అయితే 1 month లోనే తీసుకున్నా. మరి ఆ 177 మందితో కరెక్ట్ బిజినెస్ చేపిస్తే 6 నెలల్లో జరిగింది సార్. 3 months క్వాలిఫై అయినా 72,750 రూపాయల చెక్ తీసుకోవడం జరిగింది జస్ట్ 8 నెలల్లోనే. నాకు అనిపించింది, పాండే సారు 6 నెలల్లో 1,00,000 రూపాయలు కొట్టినా అన్నాడు. కనీసం నేను 1 year కన్నా కొట్టినా. ఖచ్చితంగా నేను పాండే సార్నే ఫోకస్ చేస్తున్నా. సార్ ఆర్టీసీ కండక్టర్ గా 12వ తరగతి 13 ఏళ్ళు కష్టపడితే సార్కి 32,000 జీతం అంట. కానీ ఇక్కడ 6 నెలలు కష్టపడితేనే 1,00,000 కొట్టినా అని చెప్తే నాకు చాలా అంటే అసలు ఎక్కడో కలిగింది సార్. అక్కడ కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి ఇసుకలో రాళ్ళు వేసి రూపాయి ఏరుకున్నట్టు ఉంటుంది బిజినెస్. ఎస్ సార్, నా బట్టల బిజినెస్. కానీ ఇక్కడ నేను ఏం పెట్టలేదు. జస్ట్ చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. నా మైండ్ చేంజ్ చేసుకున్నా, ఆరోగ్యం తీసుకున్నా. ఫస్ట్ ఈ విషయం 4 కిందకి చెప్పొద్దని గట్టిగా వర్క్ చేస్తే 1 year షాప్ లో కూర్చొని పార్ట్ టైం లోనే 1,08,000 ఇన్కమ్ యాజ్ ఏ డైమండ్ డైరెక్టర్ గా తీసుకోవడం జరిగింది సార్. ఆల్రెడీ కొన్ని 1,00,000
కన్స్ట్రక్షన్ చేసేదాన్ని, రోజు 50-60 వేలు ఇన్కమ్ చూసేదాన్ని, నెలకు అన్ని ఖర్చులు పోను 4 నుంచి 5 లక్షలు సంపాదించే ఒక లేడీని కూడా జీరో కళ్ళు వచ్చి ఈ రోజు హీరో అయినా కాలేదా వెస్టేజ్ లో కూడా. సో పార్ట్ టైం లోనే 1,00,000 కొట్టిన చాలా మంది బాలం శ్రీనివాస్ సార్ కావచ్చు, పాండు సార్ కావచ్చు, బీబీ మేడం కావచ్చు, మై మెంటర్స్ చాలా మంది. మేడం మీరు షాప్ లో కూర్చుంటే తీసుకుంటారు ఇన్కమ్, కొద్దిగా బయటకు వెళ్తే మిమ్మల్ని చూసి మీ వాయిస్ ని కూడా కొంతమంది కనెక్ట్ కావడం జరుగుతుంది. దయచేసి కొద్దిగా మీకోసం కాదు మా కోసం రండి మేడం అనడం వల్ల చాలా మంది లీడర్స్ అంటున్నారు కనీసం వాళ్ళకి రెస్పెక్ట్ కోసం అన్న వారంలో ఒక్క రోజున బయటకు వెళ్ళాలని డిసైడ్ అయ్యి అట్లా ఒక 10-15 మీటింగ్లు ఎంబడి రావడం, అక్కడ మంచి లీడర్ల వాయిస్ ఉంటుంటాయి, నాకు షాప్ లో కూర్చోకపోవడం, అట్లా 3 నెలల నుంచి సీరియస్ గా వర్క్ తీసుకుంటే ఒక్కటే నెలలో 1,41,970 రూపాయలు తీసుకోవడం జరిగింది సార్ యాజ్ అ క్రౌన్ డైరెక్టర్ గా. మరి బీబీ మేడం పరిగెడుతూనే ఉంది. మేడంకి నాకు చెప్పినప్పుడు 60,000 చెక్ మేడంది, ఇవాళ 4.5 లక్షలు తీసుకుంటుంది. మంట పెట్టిందా పెట్టలేదా నాకు? ఎస్ ఆర్ నో? ఒక స్కూల్ ఆయమ్మ ఎడ్యుకేటర్ లేదు, ఏం లేదు, వాళ్ళు రావు వీళ్ళు రావు, నాకు ఫోన్ చేయాలంటే ఫోన్ దగ్గర పెట్టుకొని లానే మేడం ఇబ్రహీంపట్నం అంటే అప్పుడు మాట్లాడే ఒక వ్యక్తి, అట్లాంటి వ్యక్తి కూడా ఇవాళ మైండ్ డిసైడ్ అయ్యి తను సెట్ అయ్యి ఇక్కడ ఒక టీం ద్వారా వర్క్ చేయడం వల్ల దాదాపు ఒక 3.5 సంవత్సరాలలోనే 4,50,000 పరిగెత్తడం జరిగింది. ఎస్ ఆర్ నో? మరి ఎంఎస్సీ చేసిన చదువు ఉంది, తెలుగు ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఎవరితో ఎట్లా మాట్లాడాలో బిహేవియర్ తెలిసిందాన్ని, 12 ఏళ్ల నుంచి ఆల్రెడీ ఒక బిజినెస్ లో బిజీ ఉన్నదని మన నాకు ఛాన్స్ ఉందా లేదా? చేయొచ్చా చేయొద్దా? ఒక్కటే పెట్టుకున్నా మేడం నువ్వు 3 లక్షలు కొత్తావు జరాగు, నేను ఖచ్చితంగా నిన్ను నీ దగ్గరికి రాకపోతున్నా, నేను చూడకపోతున్నా నా మనసులో కాదు, ప్రతి నెల చెక్క పెంచుకుంటున్నా. బీబీ మేడం చెప్తున్నా నీ దగ్గరకు వస్తున్నా మేడం, చెప్పొచ్చా చెప్పొద్దా? అట్లాంటి తరుణంలో కరెక్ట్ ఒక 20 రోజులు ఇంకా సీరియస్ గా చేస్తే లాస్ట్ మంత్ హైయెస్ట్ చెక్ 1,52,970 రూపాయల హైయెస్ట్ చెక్ తీసుకోవడం జరిగింది సార్. మరి దీంట్లో సక్సెస్ ఉందా లేదా? ప్యాసివ్ ఇన్కమ్ ఉందా లేదా సార్? మొన్న గణేష్ నిమజ్జనం కోసం 3 రోజులు బయటకు వెళ్ళినాం పిల్లలను తీసుకొని, 1,00,000 రూపాయలు లాసా కాదా నా బట్టల షాప్ లో? మరి 3 రోజులు నేను బయటకు వెళ్ళినా, నా టీం వర్క్ అవుతుందా అవుతలేదా? పీవీస్ వస్తున్నాయా లేదా? ఈ మంత్ అక్షరాల వచ్చే నెల 10 తారీఖు చెక్ 2 లక్షల పైన ఉండబోతుంది. ఒక్కటి డిసైడ్ అయినా సార్, నేను నిలబడితే టీం వచ్చింది, నేను నిలబడినందుకు వాళ్ళు ఒక 16,350 మంది నెట్వర్క్ ఉంది. సో నా కింద 6 లీడర్లు ఆల్రెడీ గాడిదలు కాదు రేసు గుర్రాలు. మరి నేను ఒక గుర్రెంలాగా పరిగెడుతున్నాం కాబట్టి నా కింద టీం వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? మరి ఆల్రెడీ ఒక లీడర్ వచ్చేసిండే 98,000 లహరి నరేందర్ సార్ తీసుకుంటుండే. సార్ కింద 77, 55, 43, 37, 27 ఒకే లెగ్ నుంచి దాదాపు ఒక 4-5 లక్షల చెక్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా 5 లెగ్లకెళ్ళి ఒకరొకరు 50, 75, 63, 69, 59,500, 1,02,000 ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది సార్. మరి నేను నిలబడితే నాకు నా లైఫ్ డిజైన్ చేసుకుంటే నా కింద వాళ్ళకి లైఫ్ ఇస్తున్నానా లేదా? ఒక్క వ్యక్తి డిసైడ్ అయితే ఆ టీం ద్వారా మనం ఎంతో మంది లైఫ్ సెట్ చేయొచ్చా చేయొద్దా? ఎస్ ఆర్ నో? డిసెంబర్ నా గోల్ వచ్చేసి 5 లక్షలకు ₹1 తక్కువ వెస్టేజ్ బంద్ చేస్తానని నాకు నేను డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నా. దాదాపు నా అండర్లో ఒక 10 మందికి లక్ష పైన కార్ ఇప్పించుకుంటూ, వాళ్ళకు నచ్చిన కార్లు ఇప్పించుకుంటూ, నేను ఒక 50 లక్షల పైన కార్ తీసుకోవాలి బెంజ్ డిజైర్ అని, దాన్ని నా డ్రీమ్ కార్, అది బ్లాక్ కారు, అది తీసుకొని మా సార్కి గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ విశ్వల్.